అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసంలో పుట్టిన వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది? ఆషాఢ మాసంలో జన్మించే వారి గురించి మన పురాణాలు, జ్యోతిష్ శాస్త్రం చాలా ఎక్కువ విశేషాలను, లక్షణాలను, ఫలితాలను తెలియజేస్తున్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. అసలు ఆషాఢ మాసం అంటేనే దేవతలు నిద్రించే సమయం అంటారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే సమయం ఈ ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. అందుకనే ఏ రకమైనటువంటి శుభకార్యాలు ఈ ఆషాఢ మాసంలో ఉండవు. శూన్యమాసం అని కూడా అంటారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక జాగృతి మొదలయ్యే కాలం కావడంతో ఎవరైతే ఆషాఢ మాసంలో పుడతారో వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటో, వాళ్ళ లక్షణాలేంటో, వాళ్ళ ఫలితాలేంటో, ఆషాఢ మాసంలో వాళ్ళు చేసే ప్రత్యేకమైనటువంటి పూజ ఏంటో, ఆ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి మైండ్ సెట్. వీళ్ళకి చిన్నతనంలోనే ఒక విచిత్రమైనటువంటి ఏదో మనం ఏంటి ఈ లోకానికి వచ్చాం అని అనిపిస్తుంది అనమాట. అంటే ఒక డివైన్ పవర్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అంటే ఒక దారి తప్పి పొరపాటున ఈ భూలోకంలో జన్మించామేమో అన్న భావన ఉంటుంది. అంటే పరమాత్మ మీద జ్ఞానాన్ని పొందే మార్గంలో వీళ్ళు నడుస్తారు. అంతటి మంచి పవర్ ఉంటుంది. కాకపోతే కొంత ఆలస్యంగా నడుస్తారు. అంటే ఆషాఢ మాసంలో పుట్టిన వారి జీవితంలో ధనం స్థిరంగా ఉండడం అనేది కొంచెం ఆలస్యంగా, అంటే స్టెబిలిటీ లేట్‌గా అవుతుందన్నమాట. కానీ ఒక్కసారి లక్ష్యాన్ని గురించి తెలుసుకున్నారా, వెంటనే వాళ్ళు ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. తిరుగులేని స్థాయికి చేరుకుంటారు. వీళ్ళకి కష్టాలను తట్టుకునే శక్తి వీళ్ళకి పుట్టుకతోనే ఉంటుంది. కానీ వీళ్ళు గ్రాడ్యువల్‌గా ఒకేసారి కోట్లొచ్చి పడిపోవు. కానీ నెమ్మదిగా ఎదుగుతారు. నిలకడగా ఉంటారు. ఎదగడం ముఖ్యం. నిలకడగా ఉండడం మరీ ముఖ్యం. వీళ్ళకి భగవద్భక్తి సహజంగా ఉంటుంది. వీళ్ళకి శ్రీ మహావిష్ణువు అన్న, వారాహి మాత అన్న, పరమేశ్వరుడు అన్న ఇలాంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ భక్తి. భక్తి మార్గంలో నడిచి చాలా గొప్ప స్థానాన్ని దక్కించుకుంటారు. వీళ్ళకి గత జన్మ పుణ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మాసంలో పుట్టడం ఒక శుభ సూచకం. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఈ మాసంలో పుట్టడం అని మనకి శాస్త్రవచనం కూడా. ముఖ్యంగా ఆషాఢ శుక్ల పక్షంలో పుట్టిన వారికి ఆధ్యాత్మిక కర్మ చాలా బలంగా ఉంటుంది. అసలు ఏ ఏ తిథులలో జన్మిస్తే ఏం లాభం కలుగుతుంది అన్నది మళ్ళీ చూద్దాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు కనుక పుట్టారనుకోండి, వాళ్ళకి విష్ణు భక్తి ఉంటుంది. ధనం అపారమైనటువంటి ధన సంపత్తి కలిగి ఉంటారు. అదే ఆషాఢ పౌర్ణమి నాడు గనక పుడితే వాళ్ళు గురు కృప ఎక్కువగా ఉంటుంది. విద్యాప్రాప్తి గురువులు ఆశీర్వదిస్తారు విద్య రావాలని చెప్పి. అంత గొప్పవాళ్ళు అవుతారు. ఆషాఢ అమావాస్యలో పుట్టిన వాళ్ళకి పితృదేవతా యోగం కలుగుతుంది. పితృదేవత ఆశీర్వచనాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే ఆషాఢ బహుళ పంచమి అంటే అమావాస్య వెళ్ళిన పంచమి నాడు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి వాణిజ్య యోగం, అంటే వాళ్ళ వ్యాపార రంగాలలో అఖండమైనటువంటి ఖ్యాతి గాస్తారు. ఆషాఢ బహుళ అష్టమి అమావాస్య వెళ్ళినటువంటి అష్టమి నాడు కనుక జన్మిస్తే వాళ్ళు శత్రువుల మీద విజయం సాధిస్తారు. అంతేకాదు వాళ్ళు ఏ మంత్రాన్ని పట్టుకున్నా వెంటనే సిద్ధించేస్తుంది వాళ్ళకి. అంత మంత్రబలం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళు శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపం చేయాలి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అంటే శుద్ధ ఏకాదశే కదా, బహుళ ఏకాదశి నాడు కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. తులసి మొక్కను నాటితే వాళ్ళకి అఖండమైనటువంటి ధన సంపత్తి కలుగుతుంది. వారాహి అమ్మవారికి నువ్వులతో దీపం వెలిగించడం చాలా శ్రేష్టం. ఎవరికి? ఆషాఢ మాసంలో ఎవరైతే పుడతారో వాళ్ళకి. అంతేకాదు ఎవరికైతే శనిగ్రహ దోషం ఉంటుందో వాళ్ళు ఆలస్యం చేయకుండా ఈ ఆషాఢ మాసంలో పరిహారాలు చేసేసుకోవాలి. ధర్మబద్ధమైన జీవితం ఎవరైతే గడుపుతారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఈ ఆషాఢ మాసం. మరి ఈ ఆషాఢ మాసంలో పుట్టిన వారికి శుభం కలిగించేటటువంటి మంత్రం ఏదైనా ఉందా అంటే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి దివ్య మంత్రాన్ని, అలాగే ఓం శ్రీ వరాహ్యై నమః అన్న వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ, ఈ రెండు మంత్రాలలో ఏదో ఒకటి కానీ, లేకపోతే ఉదయం ఒక మంత్రము, వారాహి అమ్మవారు సామాన్యంగా సాయంకాలం
అసుర సంధ్య వేళ నుంచి గనక జపిస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తారు. కాబట్టి ఓం శ్రీ వరాహే నమః అన్న మంత్రాన్ని సాయం సంధ్యా సమయంలో 108 సార్లు జపించండి. కర్మ శుద్ధి అవుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, మనోశాంతి కలుగుతాయన్నమాట. కాబట్టి ఆషాఢ మాసంలో పుట్టిన వారికి అఖండమైనటువంటి ధనప్రాప్తి నిలకడగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.